What we see today was once just a paddy field, which our founders, Dr. Abhinav, Dr. Chaitanya, Dr. Kiran, and Dr. Prashant Reddy, have now turned it into a magnificent cricket field through sheer hard work and immense passion. Congratulations to all our doctors. They had one dream: our town should have its own profession. To all the youngsters here, this is your ground. Please come here, practice here, play well, and one day you will make our town proud. Jai Hind, Jai Bharat. Now I would request MLA Garu, please come for the Diya lighting. మరి మా తయారభినందన్ మా జిల్లా ఎక్స్ అధ్యక్షుడు చైర్మన్ గారికి, మరి అతనే మేయర్ అక్క గారికి, మరియు మా బస్వారెడ్డి గారు మాకు చాలా దగ్గర, మాకు ఎస్ఐగా చేసిండు, సిఐగా చేసిండు, ఇప్పుడు ఏసీపీగా వచ్చిండు. మరియు వేదిక ఉన్న అందరి పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదములు. అసలు ఫస్ట్ ఈ డాక్టర్ టీంకు ఫస్ట్ మేము ధన్యవాదములు. ఎందుకంటే మా కేశవపూర్ గ్రామానికి వచ్చి ఇది చాలా చక్కటి ఏర్పాటు చేశారు. దీంతో మా కేశవపూర్కు ఈ డాక్టర్ బృందాలతో ఇంకా ఎన్నో రావాలని మేము కోరుకుంటున్నాం. అది ఎందుకంటే మా కేశవపూర్ విలేజ్ చాలా మంచిది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏది ఉన్నా నేను సర్పంచ్గా 5 ఏళ్ళు ఉంటా కాబట్టి కేశవపూర్ గ్రామాన్ని చాలా దృష్టిలో పెట్టుకొని మేము డెవలప్మెంట్ కోరుతున్నాం. కాబట్టి చాలా బ్రహ్మాండ డాక్టర్ బృందా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వేదిక పైన పెద్దలందరికీ, ధన్పాల్ సురనారాయణ గారికి, సాహెర్ గారికి, మిగతా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నిజంగా ఒక డాక్టర్లు అయ్యండి ఇంత ఇంట్రెస్ట్గా క్రికెట్ మేము స్టార్ట్ చేస్తున్నాం మేడం అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు కూడా ఇష్టమైన స్పోర్ట్ గేమ్ అంటే క్రికెటే. ఈ రోజులలో పిల్లలు ఏ ఆటలు ఆడకుండా ఇళ్ళల్లో ఫోన్ గేమ్లు పట్టుకొని ఆడుకుంటూ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఇట్లాంటి గేమ్స్కు ప్రిపేర్ ఒక గ్రౌండ్ ఉన్నది అంటే ఇక్కడ ఆడాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఈ ఆటల వల్ల ఆరోగ్యానికి కాకుండా శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. వీళ్ళ ఉద్దేశానికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. డాక్టర్ల ఇంటి కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైన ఆట ఫస్ట్ నుంచి గేమ్ వాళ్ళకి ఇష్టమేమో ఇది, అందుకే దీనిపైన కూడా ఇంట్రెస్ట్ చూపించుకుంటూ ఇది ఒక స్టేడియం నిర్మించుకున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ డాక్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు సూరన్న గారు, నిజామాబాద్ నగర మేయర్ సోదరిమణి ఈరోజు మాతో పాటు 2వ కార్యక్రమం ఇది ఆమె పాల్గొనడం, ఇది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. సమాజంలో సగం మహిళలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె చక్కగా ఉన్నది ఉన్నట్టుగా పిల్లలను సద్మార్గంలో ఎలా పెట్టాలనేటువంటి విషయాలు డాక్టర్లకు ఆలోచన ఉంటుంది. కాబట్టి డాక్టర్లు ఒక యూనిటీగా ఇక్కడ ఏదైతే క్రికెట్ గేమ్ ఆడడానికి, నేర్చుకోవడానికి, ఆహ్లాదానికి, వాతావరణానికి, ఇక్కడ ఉన్న పర్యావరణానికి అనుగుణంగా ఎవరైతే మీరు మేనేజ్మెంట్ చేస్తున్నారో మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, అదేవిధంగా అడిషనల్ సిపి బస్వారెడ్డి గారికి, మా స్నేహితుడు సర్పంచ్ గంగారెడ్డి గారికి, రమేష్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మీ అందరికీ ముఖ్యంగా డాక్టర్ సార్, చాలామంది డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. డాక్టర్లకు రోజు ఒక 2-3 ఫోన్లు మేము చేస్తూనే ఉంటాం వల్ల నర్సింగ్ హోమ్కు బిల్లు దక్క చేయమని, మా పేషెంట్ మధ్య చూడమని. కానీ ఇప్పుడు
ఈ గ్రౌండ్లో మా పిల్లలను అడ్మిట్ చేసుకోమని ఫోన్ చేసేటటువంటి అవకాశం మాకు కల్పించారు. కాబట్టి మిమ్మల్ని అభినందిస్తూ వేరే విషయాల్లోకి పోకుండా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు స్వయాన క్రీడాకారుడు, ఫుట్బాల్ క్రీడాకారుడు, మంచి ఆటగాడు. ఈ క్రీడల అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ మనం వేరే విధంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. హైదరాబాద్ నగరాన్ని RRR ఏదైతే డెవలప్మెంట్ చేయడానికి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడో అదేవిధంగా మీ ఆలోచన మీ మదిలో వచ్చి నిజామాబాద్ నగరానికి దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో ఇటువంటి వాతావరణంలో మీరు ఏదైతే నిర్మించుకున్నారో మీతో కోరుకునేది ఒకటి, ఇక్కడ ఏదైనా నెక్స్ట్ ఈవెంట్ చేస్తే అజరుద్దీన్ క్రికెట్ పేరు అయినా ఈ రోజు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ ఈవెంట్కు ఆయన నేను తీసుకొస్తాననేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. నిజామాబాద్ జిల్లాలో ఆయన ప్రాంతాన్ని ముఖ్యంగా ఈ ఈవెంట్ ఏదైతే క్రికెట్ ఉందో దానికి అనుగుణంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇది రాజకీయ వేదిక కాకుండా ఈ జిల్లా అభివృద్ధి పట్ల, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పట్ల పార్టీలకు అతీతంగా ఎన్నికలు ఎప్పుడు పార్టీలు ఎన్నికల వరకే. కానీ ఈరోజు నేను సూరన్నతో కోరుకుంటున్నా, మోహన్ భగవత్ గారు 11వ తేదీ నాడు వస్తున్నాడు నిజామాబాద్ జిల్లాకు. మీతో సూచించేది ఇది ఒక సమయం అనుకుంటున్నా, నాకు అవకాశం ఇవ్వాలి. మోహన్ భగవత్ గారు వచ్చినప్పుడు జాతీయ రహదారుల అనుసంధానం కొరకు ఈ దేశంలో జాతీయ రహదారులు అన్నీ ఉన్నాయి. మనకు ఇక్కడ డిచ్పల్లి దగ్గర ఒక జాతీయ రహదారి ఉంది, నిజామాబాద్ నుండి జగదల్పూర్కు ఒక జాతీయ రహదారి ఉంది. కానీ నిజామాబాద్ నగర అభివృద్ధి కొరకు మాత్రం దానివల్ల ఏ ఉపయోగం లేకుండా ఉంది. అందుకొరకే జాతీయ రహదారుల అనుసంధానం కొరకు డిచ్పల్లి టు జగదల్పూర్ అలాగే తాడపిలోలి వరకు ఏదైతే దాని పక్కన మహారాష్ట్రకు ఇంకో జాతీయ రహదారి పోతుంది. ఇది దగ్గర 58 కిలోమీటర్లు ఉంది. నేను తిరిగి దీన్ని అంచనా వేశాను. దయచేసి దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ నడిపించడానికి వస్తున్నటువంటి పెద్ద ఆయన ఇక్కడ నిజామాబాద్ జిల్లాకి ఇది ఒక చిన్న అవకాశం. ఈ అవకాశాన్ని మీరు తీసుకొని జాతీయ రహదారుల అనుసంధానం కొరకు ఈ 3 జాతీయ రహదారులతో పాటు, ఎందుకంటే ఇక్కడ నేను ఈ వేదిక మీద ఎక్కడైతే ఉన్నానో దీనికి పక్క నుండే ఈ 3 రహదారుల అనుసంధానం జరుగుతుంది. నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతుంది, ఈ జిల్లాలో విద్యాపరంగా అభివృద్ధి చెందుతుంది. ఆ జాతీయ రహదారుల అనుసంధానం చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని ఒక రిప్రజెంటేషన్ వారికి ఇస్తే తప్పకుండా నాకు అది అవుతుందనేటువంటి విశ్వాసం నాకుంది. మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేము చప్పట్లతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ దీన్ని చేయాలని కోరుకుంటూ, డాక్టర్లు వేరే విధంగా అనుకోవద్దు, ఇది డెవలప్మెంట్లో ఒక భాగం. ఎప్పుడు ఏ సమయం దొరికితే ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునేటటువంటి బాధ్యత పౌరులకు ఉండాలనేటువంటి సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రాకెట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ముఖ్యంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన మన గౌరవనీయులు ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మరియు మేయర్ గారి ఉమారాణి గారికి, మరియు ఉర్దూ అకాడమీ చైర్మన్ తార్బిన్ అందన్ గారికి, మరియు వేదిక మీద ఉన్న సర్పంచ్ గారికి, వేదిక మీద డాక్టర్స్కి అండ్ విలేజ్ సభ్యులందరికీ, మరియు ఈ క్రికెట్ అకాడమీకి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి, మరియు ఇక్కడ వచ్చిన పత్రికా సోదరులకు, ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకు మరియు ఇతర పెద్దలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి, నా తరపు నుంచి శుభాభినందనలు తెలియజేసుకోవడం. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు మనకు డాక్టర్స్ అంటే ముఖ్యంగా రోగం వచ్చిన తర్వాత చూసేవాళ్ళు, ఇక రోగం రాకుండా ఆరోగ్యంగా ఉంచడానికి వీళ్ళు చేసిన తాపత్రయం చాలా అభినందనీయం. ఎంతమంది డాక్టర్స్, రోగులు ఎంతమంది వస్తే వాళ్ళకి అంత ఇన్కమ్, ఎంతమంది తక్కువ వస్తే అంత తక్కువ ఇన్కమ్. కానీ దాన్ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చాలా మనకు నానుడి. అలాంటి సందర్భంలో ఇట్లాంటి పల్లెటూరు వాతావరణం ఇక్కడికి వచ్చినప్పుడు చూసిన ఇంతటి పచ్చటి గ్రాస్ నేను అనేది నిజామాబాద్ జిల్లా చరిత్రలో ఇది ఫస్ట్ టైం. ఇది ఒక అంకురం. ముఖ్యంగా 4 డాక్టర్ 4 స్తంభాలు బిల్డింగ్కి ఏ విధంగా సహాయపడుతూ 4 కలిసి దాదాపు 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఫెసిలిటీని ఒక నిజామాబాద్ జిల్లాకు కల్పించి, నిజామాబాద్ జిల్లా ప్రజలు క్రికెట్కు ప్రేమికులలో మొదటి స్థానంలో ఉంటారని చెప్పి వాళ్ళు నిరూపించడం దాచుకున్నారు. ఆ ప్రయత్నంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఇప్పటికే చాలా
పెద్ద ఎత్తున వాళ్ళు అలాంటి కష్ట నష్టాలను అధిగమించి ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. దీనికి సహకరించిన వారికి ప్రతి ఒక్కరు అభినందనీయులు. మరియు ఇలాంటి ప్రోగ్రాం చేయడం వల్ల జిల్లాలో ఉన్న స్పోర్ట్స్ పట్ల, గేమ్స్ పట్ల ఒక అభిరుచి అనేది పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు నిజామాబాద్ జిల్లా క్రికెట్ ప్రేములకు కానీ స్పోర్ట్స్ ప్రేములకు కానీ వీళ్ళు ఆదర్శవంతులుగా ఉంటారు ఫ్యూచర్లో. ఎవరు చూసినా ఈ డాక్టర్స్ రాకెట్ క్రికెట్ అకాడమీ అనేది ఆదర్శంగా నిలుస్తుంది. ఫస్ట్ ఎవరైతే ఈ ప్రపంచంలో ఎవరైతే ముందు అడుగేస్తారో వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ అడుగు ఆగకుండా ఇంకా ఎన్నో వేల అడుగులకు ఈ అడుగు ఆదర్శంగా కావాలి, ఎన్నో వేల అడుగులకు వీళ్ళకు మార్గదర్శకం కావాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం చాలా అన్ని ప్రభుత్వాలే చేయాలి, అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేయాలంటే అది సాధ్యం కాదు. ప్రజల యొక్క పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలు, ప్రముఖులు, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి భారతదేశాన్ని ఒక యువ భారతదేశంగా, ఒక ఆరోగ్యవంతమైన భారతదేశంగా తయారు చేయాలంటే మనలో ఉన్న సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు సహాయం చేయాలి. సహాయం చేయాలంటే వాళ్ళకి తోచిన సహాయం ఏదైతే సహాయం చేస్తారో గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మనము ఎవరికైతే సహాయం చేస్తామో వాళ్ళు మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కానీ సహాయం చేసిన వాళ్ళని మర్చిపోతాం మనం. అంటే హెల్ప్ అనేది చాలా అద్భుతమైన ఆరోగ్య ఔషధం మనకు. అది మీరు ఒక 10 మందికి సహాయం చేసి చూడండి, ఒక ఆకలి లేని వాడికి భోజనం పెట్టి చూడండి, ఒక వస్త్రం లేని వాడికి బట్టలు ఇచ్చి చూడండి, మీరు 1000 రూపాయలు దానం చేసినా కానీ అంత సాటిస్ఫాక్షన్ మీ జీవితంలో దేనికి రాదు. ఎవరికైతే సహాయం చేస్తామో ఆ సహాయం అనేది నీకు అతనికి మేలు జరిగే అంశమైనా సరే నీకు ప్రత్యేకంగా నీ మనసులో ఉన్న పాజిటివ్నెస్, నీ సేవా తత్పరత అనేది మనలో పెరిగిపోతుంది. ఆ పెరిగిపోవడం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది. సొసైటీలో సేవ చేయాలనే సంకల్పం, సంకోచం, ఆలోచన ఈ సొసైటీకి అలవాటు పడుతుంది. అదేవిధంగా సొసైటీలో చిన్నప్పటి నుంచి ఈ సేవా తత్పరత గుణాన్ని అనేది స్కూల్ లెవెల్ నుంచి, కాలేజ్ లెవెల్ నుంచి, లేకపోతే గ్రామాల లెవెల్ నుంచి, వాడకట్ల నుంచి, ప్రతి మారుమూల కోణ నుంచి కూడా ఈ సేవా భావం అనేది ప్రజలలో కల్పింపజేయాలి. అలాంటప్పుడు ఈ యొక్క నేరాలు కానీ, ఘోరాలు కానీ, లేకపోతే ఇంకొకరిని మోసం చేయాలనే ఆలోచన ఈ ప్రజలలో తగ్గిపోతూ ఉంటుంది. ఈ సేవా తత్పర గుణం పెంపొందించడానికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క నైతిక బాధ్యతగా స్వీకరిస్తూ మనం ఈ భావాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా యూత్ చాలా ఉంది, దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా, ఎందుకంటే నేను పోలీసు కాబట్టి ఇక్కడికి వచ్చిన వేదికను మేము ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు డ్రగ్స్ విపరీతమైన డ్రగ్స్ బారిన పడుతూ, ఇంతకుముందు ఎప్పుడు అమెరికాలలో లేకపోతే లాటిన్ అమెరికన్ దేశాలలో ఈ యొక్క డ్రగ్స్ మ్యానీ అనేది ఉండేది. నిజంగా దౌర్భాగ్యం ఆ కోవిడ్ వచ్చినందువల్ల, ఆ కోవిడ్ రాకముందు హైదరాబాదు, మన ముంబై లేకపోతే ఢిల్లీ నగరాల్లో ఈ డ్రగ్స్ మానీ అనేది ఉండేది. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎట్లయితే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం స్టార్ట్ చేసారో వాళ్ళంతా పల్లెటూరులోకి వచ్చి వాళ్ళ సొంత ఇళ్లలో వాళ్ళు జాబ్ చేసుకొని వాళ్ళు వచ్చేటప్పుడు ఆ డ్రగ్స్ అనే దౌర్భాగ్యాన్ని కూడా మన పల్లెటూరు గ్రామాలకు అందింపాలని చేయగలిగింది. దానివల్ల యూత్ అంతా నిర్వీర్యమైపోయి వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబాలకు, ఈ సమాజానికి ఒక చీడపురుగులాగా మారిపోయింది. కాబట్టి దాన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరం ఈ సొసైటీలో ఒక సైనికుడిగా పనిచేయాలి. నాకేంటి లేదు అనుకోవచ్చు, మన ఇంటికి రాకుండా ఉండొచ్చు. ఇప్పుడు మన కుటుంబంలో కొడుకో కూతురు ఈ డ్రగ్స్ మీద బారిన పడకపోవచ్చు. కానీ రేపటికి ఖచ్చితంగా ఇదే విధంగా కొనసాగితే రేపు మన వాడకట్టుకు వస్తుంది, ఎల్లుండి మన ఇంటికి వస్తుంది, అవతల ఎల్లుండి మన దగ్గరకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక సైనికుడిగా పనిచేసి డ్రగ్స్ ఎక్కడైతే సప్లయర్స్ ఉన్నారో, వాడుతున్నారో, మాకు సీక్రెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వాడిన వాళ్ళ మీద కౌన్సిలింగ్ చేస్తాం. ఎక్కడి నుంచి వస్తుందో రూట్ లెవెల్లో మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ కూడా ఈ యూత్ చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. జనరల్గా మోసపోయేది ఎవరంటే చదువుకున్న వాళ్ళని అనుకుంటుంటే, కానీ ఈ సైబర్ క్రైమ్ నేరాలన్నీ చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. పెద్ద ఒక్కొక్కరు పాపం రిటైర్ అయిన ఎంప్లాయీస్ 80 లక్షలు, 1.5 3 కోట్లు రూపాయలు మోసం చేయడం జరుగుతూ ఉంది. ఎవరు చదువుకున్న వాళ్ళు. దానికి ఏంటంటే వాళ్ళకు చీటర్స్కి ఏంటంటే ఇంధనం చిన్న దురాశ చూపడం. అరే నాకు ఇంకా 10 లక్షలు వస్తాయి, 1 కోటి రూపాయలు వస్తాయి, ట్రాక్టర్ వస్తుంది, లేకపోతే ఇంకా నాకు మహేంద్ర ఇంజన్ వస్తుంది, లేకపోతే
అవన్నీ ఎందుకు ఇస్తారంటే వాడి దగ్గర డబ్బులు ఉంటే మీకు ఎందుకు ఇస్తారు చెప్పండి. ఏదో మోసం చేసి డిజిటల్ పేరు మీద లేకపోతే రకరకాల ఇప్పుడు శ్రీశ్రీ అన్నాడు కాదేది కవిత కరణం అని చీటర్కి ఏది సందర్భం మా లాస్ట్కు ఇప్పుడు ఈ ట్రంప్ పెట్టిన ఈ దీని మీద కూడా సోషల్ నేరాలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధం మీద కూడా సోషల్ నేరాలు జరుగుతూ ఉన్నాయి, ఈ సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ యూత్ ఈ విధంగా పెడదారి పడకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల యూత్ అనేది దేశానికి ఉపయోగపడే విధంగా మనం పుట్టిన నేలకు మనం పెరిగిన గడ్డ పైన మనము ఈ యూత్ని ఒక భావి భారత ఆరోగ్యవంతమైన యువతను తయారు చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు అందించాలా. మనం అందించడంలో ఎవరైనా ముందుకెళ్తే వాళ్ళకి చేదోడు వాదుడుగా ఉండాలా. మనం కూడా ఏదో ఒక నూతన కార్యక్రమాన్ని చేయాలా. మొదటి విజయానికి మొదటి అడిగే కారణం కాబట్టి ఈ మొదటి అడుగు వేసినందుకు ఈ అభినవ్ కానీ చైతన్య కానీ రాకేష్ కానీ ప్రశాంత్ కానీ వీళ్ళందరూ చాలా అభినందనీయులు. చాలా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక పైన పంచుకున్న అందరికీ నేను ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈరోజు రాకెట్స్ క్రికెట్ గ్రౌండ్ ప్రొఫెషనల్ క్రికెట్ గ్రౌండ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయబిన్ హమ్దాన్ గారికి మరియు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి పురవేల ఉమారాణి గారికి, కేశాపూర్ సర్పంచ్ గంగారెడ్డి గారికి, ఉప సర్పంచ్ ప్రతాప్ గారికి, అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి గారికి, అద్భుతమైన తన సందేశం ఇచ్చిన బస్వారెడ్డి గారికి ధన్యవాదాలు. కేశాపూర్ బీడీసీ చైర్మన్ మల్లారెడ్డి గారికి, కార్పొరేటర్స్ మఠం పవన్ గారికి, బంటు ప్రవీణ్ గారికి, మురళి గారికి, మరియు ఇంత చక్కటి క్రికెట్ గ్రౌండ్ అందించిన వారి కృషి డాక్టర్ అభినవ్ గారికి, చైతన్య గారికి, కిరణ్ గారికి, ప్రశాంత్ గారికి, మరియు ఈ కార్యక్రమంకి విచ్చేసిన అనేక మంది పెద్దలకు, డాక్టర్లకు, కేశాపూర్ ప్రజలకు నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా మా డిసిపి గారు చెప్పినట్లు డాక్టర్లు అంటే వాళ్ళు చాలా బిజీ ఉంటారు. ఏదైతే ఆరోగ్యంగా ఉండాలని హెల్త్ ఇస్ వెల్త్, ఆరోగ్యంగా ఉంటే అన్ని మనకు ఉన్నట్లే. కానీ డాక్టర్ ప్రొఫెషన్ అంటే సంపాదనే కాదు, ప్రజల సంక్షేమం గురించి కూడా మేము ఆలోచిస్తామన్నదానికి నిదర్శనం ఈ గ్రౌండ్. ప్రజల ఆరోగ్యం కూడా మాకు ముఖ్యమని యొక్క మెసేజ్ చేయడం నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఎందుకంటే ఈ రోజులలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, రూరల్ ఏరియాలో కూడా ఆటలని, స్పోర్ట్స్ని ప్రోత్సహిస్తూ రూరల్ నుండి అంతర్జాతీయ స్థాయి రాబోయే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియాలో కూడా, మన భారతదేశంలో కూడా ఒలింపిక్స్ నిర్వహించడం జరుగుతుంది. 1936 అయితే ఇప్పటి నుంచే ఖేలో ఇండియా ద్వారా స్పోర్ట్స్ ఫండ్స్కు ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అద్భుతమైన ఫుట్బాల్ ప్లేయర్. మొన్న అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగినాయి, అయినా మెస్సీని తీసుకురావడము రాష్ట్ర స్పోర్ట్స్ పర్సన్ అందరికీ ఇన్స్పిరేషన్ కోసం తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. కళా అంటే స్పోర్ట్స్ పర్సన్ ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఆడింది కొద్దిసేపు అయినా కానీ అందరికి ఒక ఇన్స్పిరేషన్ కోసం తీసుకురావడం జరిగింది. ఇక మన నిజామాబాద్ జిల్లా అన్న, నిజామాబాద్ టౌన్ అన్న కళాకారులకు, స్పోర్ట్స్ పర్సన్కు, యోగాకు, కవులకు అడ్డా. ఇది ఒక నిలయం. ఎందుకంటే ఇక్కడ ఈ వాతావరణం అటువంటిది, గాలి అటువంటిది, నీరు అటువంటిది. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు
మనకు అందరికి తెలుసు నిఖిల్ జరీన్ ఆమె ఒలింపిక్ మెడల్, వరల్డ్ కప్లో కూడా, హాకీలో ఎండల సౌందర్య, ఫుట్బాల్లో గుగుల్ సౌమ్య, ఇలా క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు ఉండడం ఇది మనందరి అదృష్టం. కానీ అనుకున్నంత ప్రభుత్వ ప్రోత్సాహం లేకున్నా కానీ స్వంతగా ట్రైనర్స్, కోచర్స్ వాళ్ళే ఈ క్రీడాకారుని తయారు చేస్తూ ఉన్నారు. మన నిజామాబాద్ నగరంలో రాజారాం స్టేడియం 13 ఎకరాలు ఉంది. అనేక సంవత్సరాల క్రితం దానికి ఎటువంటి అభివృద్ధి లేదు, మామూలుగా. అదేవిధంగా గంగాస్థాన్ 1లో కూడా 6-7 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఆ తర్వాత మన పాత కలెక్టర్ ఆఫీసు అది డిస్పాండ్ చేసిన తర్వాత నేను ఎమ్మెల్యే కాకముందు 1.5 year బ్యాక్ అక్కడ మినీ స్టేడియం నిర్మించాలని నేను ఒక 1000 మందితోటి కలెక్టర్ ఆఫీస్కు ధర్నా తీసుకెళ్ళి అక్కడ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పాత మున్సిపల్ ఆఫీస్ పక్కన ప్రెస్ క్లబ్ వెనకాల ఇండోర్ స్టేడియం, ఇవన్నీ కూడా నేను ఈ 4 అంశాల గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ స్పోర్ట్స్ మంత్రి శ్రీహరి గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్పోర్ట్స్ అంటే ఎటువంటి సౌకర్యం లేకున్నా కానీ, అందుకే నా సంకల్పం ఈ 4 ఏం లేకున్నా కానీ ఈ పీరియడ్లోనే ఏదో ఒకటి తప్పకుండా మనకు శాంక్షన్ అవుతుందని నా పూర్తి విశ్వాసం ఉంది. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దానికి మా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉన్నారు నా వెంబట. అయితే ఈ రోజులలో ఈ ప్రైవేటు సెల్ఫ్గా వాళ్ళే ఈ రకమైన క్రీడా మైదానాలను వారు సొంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. తప్పకుండా మరి మీరు ఒక స్లోగన్ అయితే పెట్టిర్రు. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్ డాక్టర్ వినయ్ ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్. మీరు ఏదైతే రేసింగ్ అన్నారు చూడండి, రాకెట్స్ క్రికెట్ గ్రౌండ్ వేర్ ఛాంపియన్స్ రైస్, తప్పకుండా ఈ గ్రౌండ్ నుంచి ఛాంపియన్ రైస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరొకసారి మీ కృషి, మీ ముందు చూపు, హెల్త్ గురించి మీరందరూ కూడా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నా ఉన్నారు. ఈ గ్రౌండ్కు కృషి చేసిన మీతో పాటు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. అర్బన్ ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ గారికి, అలాగే మా చెల్లెలు మేయర్ ఉమారాణి గారికి, అలాగే మా పెద్దలు తయర్ బి రందాన్ గారికి, బసవారెడ్డి గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కేశాపూర్ విలేజ్ సర్పంచ్ గంగారెడ్డి గారికి, ఇక్కడ ఉన్న బీడీసీ చైర్మన్, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నా యొక్క చేతులెత్తి నమస్కారాలు చెప్తూ, ఇవాళ రాకెట్ క్రికెట్ అకాడమీగా 4 డాక్టర్ స్క్వాడ్గా ఏర్పడి, ఇప్పుడు బసారెడ్డి గారు చెప్పినట్టు ఒక ఇంటికి 4 స్తంభాలు ఎట్లయితే ముఖ్యమో, మీరు 4 కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. మీరు మీ ఫ్యూచర్లో మీరు 4 అలాగే సమతుల్యంగా ఉంటూ లాంగ్ రన్లో వెళ్ళాలి. మీరు ఇక్కడ క్రికెట్ అకాడమీ అనేది నిజామాబాద్ కాకుండా ఆదిలాబాద్లో కూడా లేదు. ఇలాంటి ఫెసిలిటీస్ నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ తర్వాత జిల్లాలలో మొట్టమొదటి అకాడమీ అనుకుంటున్నాను. అలాగే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని ఒక నానుడి ఉంటుంది. ఎవరి ఆరోగ్యం అయితే, ఏ మనుషులలో అయితే శారీరకంగా దృఢంగా ఉంటారో వాళ్ళ దాంట్లో మానసిక స్థితి బాగుంటుంది. అంటే స్పోర్ట్స్ ఆడడం వలన, క్రీడలు ఆడడం వలన మనుషులు శారీరకంగా కాకుండా మానసికంగా దృఢంగా అవుతారు. మీ అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ, పిల్లలకు అందరికీ మీరు ఇన్స్పిరేషన్, స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేసినట్లు. అలాగే ఇప్పుడు మన తాయర్ బి నందాన్ గారు చెప్పారు, మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎలాగైతే మా భారతదేశానికి సంబంధించినటువంటి కెప్టెన్ అజరుద్దీన్ గారిని తీసుకొస్తా అని చెప్పారో, మీరు కూడా
ఆయన సహకారాలు తీసుకుంటూ నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహాయ సహకారాలు తీసుకొని రాబోయే రోజులలో మీరు కూడా ఇక్కడ నిజామాబాద్ లో రంజీ ఆడిపించే స్టేజ్ కు ఈ క్రికెట్ గ్రౌండ్ డెవలప్ చేస్తారని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ వచ్చేటటువంటి అందరికీ ఈ గ్రౌండ్ ను ముఖ్యంగా గంగారెడ్డి గారు చిన్న చిన్న ఏదైనా బాధలు వచ్చినా మీ ఊరు ఉన్నది, ఇప్పుడు మీరు వెన్నంటి ఉండి వాళ్ళకి ఏదైనా కానీ సౌకర్యాలు ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు పెద్దలు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ బీజేపీ అయితేనేమి, స్టేట్ లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేనేమి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ డెవలప్మెంట్ లో వాళ్ళ వెంటంటూ ఉండి డెవలప్ చేయాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి క్వాడ్ రాకెట్ అకాడమీ వాళ్ళందరూ నలుగురికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.